సో ఇక వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తం 78 మండలాలు ఉంటే వాటికి కేవలం 28 మంది మాత్రమే విద్యా అధికారులు ఉన్నారు. ఎంవీఓల సంఖ్య 28 మంది మాత్రమే ఉన్నారు. ఇక ఒక్కరు తప్ప అందరూ ఇన్ఛార్జీలే కురవడిన బడుల పర్యవేక్షణ అంటూ ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు బడుల పనితీరును పర్యవేక్షించే బాధ్యత మండల విద్యాధికారులదే. మన వద్ద ఇన్ఛార్జీలు ఎక్కువగా ఉండడంతో బడుల నిర్వహణ గాడి తప్పుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులు పనుల నిమిత్తం మండలాల్లోని ఆ శాఖ కార్యాలయానికి వెళ్తే అక్కడ అధికారి ఉండరు. దూరాభారమైన మళ్ళీ ఆ అధికారి ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్ళి పనులు చేయించుకోవాల్సి వస్తుంది. ఇక ఇది పరిస్థితి. ఇక జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలకు సర్వం సిద్ధం అంటూ తీసుకున్నటువంటి వార్త. ఇక నేటి నుంచి 2వ విడత రుణమాఫీ జరగబోతుంది. ఇక రూపాయల కోట్ల భూమి అక్రమ బద్దీకరణ జరిగిందట. బాలసముద్రంలో జీవో 59 కింద కాజేశారు. ఇది మున్సిపాలిటీ రూపొందించిన బాలసముద్రం లేఅవుట్. ఈ పట్టణంలో వేలం వేయని స్థలాల జాబితాలో కబ్జా చేసిన జాగా ఉంది. అంటే అది మున్సిపాలిటీకి చెందినదనేది స్పష్టమవుతుంది. ఇక అది హనుమకొండ నగరం నడిబొడ్డున గల బాలసముద్రం ప్రాంతం గజం 1,50,000 వరకు పలుకుతుంది. అక్కడ ఖాళీగా ఉన్న మున్సిపాలిటీ స్థలంపై కొందరు పెద్దల కన్నుపడింది. తమదేనంటూ పాగా వేశారు. గతంలో ఇది మున్సిపాలిటీ స్థలం అని రాసున్న బోర్డును సైతం తొలగించి మున్సిపాలిటీ అధికారులేమో తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారట. ఇక కోట్ల భూమి అక్రమంగా తమ పాలు చేసుకుంటున్నారంటూ తీసుకున్న వార్త. ఇది వరంగల్ జిల్లాకు సంబంధించిన వార్తలు.